ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో శుక్రవారం టీడీపీ జనసేన పార్టీల నుండి సుమారు 100 కుటుంబాలు ఆ పార్టీలను వీడి వైసీపీలోకి చేరారు. వారికి ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు వైసీపీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ జనసేన పార్టీలను వీడి వైఎస్ఆర్సీపీలోకి ప్రజలు వలస వస్తున్నట్లు మీడియాకి తెలిపారు. మళ్ళీ 10 సంవత్సరాల్లో 2024 కూడా మీరే శాసన ప్రభుత్వం అని చెప్పేసి ఒక విధానం కూడా నాకు చెప్పేసిన సందర్భం జరుగుతుంది. అంటే ఒక స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఒక విధానంలో గతంలో జరిగిన విధానానికి తప్పకుండా కూడా మరలా మీరే ఎమ్మెల్యే అవుతారని చెప్పే సందర్భం కూడా యావత్ ప్రజలు కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. అదే కాకుండా ఈవేళ చాలామంది ముసలమ్మలు ముసలి దగ్గరికి వెళ్తుంటారు. మాట్లాడే సందర్భం కూడా నిజంగా ఆశ్చర్యపోతున్నాను నేను. అమ్మ నాకు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున నేను పోటీ చేస్తున్నానంటే బాబు నీ టికెట్ రావడమే నువ్వు గెలిచావు ఇంకా గట్ట వేరే ఏం కదా చెప్పే సందర్భం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే ఇక్కడ గెలుస్తారని ఆలోచన చేసి నాకు మంచి అవకాశం ఇచ్చాడు. నేను 2009 నుంచి కూడా ఆయనతో ఉన్నటువంటి వ్యక్తిని నేను ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని చిన్న పొరపాటు జరిగినప్పుడు కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ రావడం తిరిగి నాకు మంచి అవకాశం ఇచ్చే సందర్భం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం కూడా తప్పకుండా అన్ని విధాలా కూడా అభివృద్ధి మనం తీసుకెళ్ళడానికి నేను వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేసుకుని సెలవు తీసుకున్నాను. సార్ అందరికీ నమస్కారం. మరి ఈరోజు లింగంపర్తి గ్రామంలో గతంలో 400 మంది కుటుంబాలు ఆద్యాంధ్ర హరిజనపేట నుంచి మా చౌదరి ఆధ్వర్యంలో మద్దతుగా కూడా జాయిన్ అయిన సందర్భం జరిగింది. అదే రీతిలో ఈవేళ లింగంపర్తి గ్రామంలో లోకల్లమ్మ గుడి మీద ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోదరుమణులు అలాగే మాకు లింగంపర్తి హ్యామ్లెట్ అయినటువంటి మురగలమెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి 30 కుటుంబాలకు సంబంధించిన సోదరులు అందరూ కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన సందర్భం జరిగింది. ఈవేళ చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా రాబోయే రోజుల్లో ఎవరు చెప్పినప్పుడు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. మీరు సునీల్ గారు కూడా తప్పకుండా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ మెంబర్గా తప్పకుండా మేము ఆశీర్వదిస్తాం, అన్ని రకాలు కూడా మేము ఉంటామని చెప్పేసి మాట్లాడే సందర్భం కూడా జరిగిన విధానం కూడా అందరికీ మనం చేస్తున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాళ్ళు కూడా గుడ్డుల్లో నిలిచిపోయింది. మరలా తిరిగి అయినా ముఖ్యమంత్రిగా కావాలి, మరిన్ని మంచి కార్యక్రమాలకు అందరికీ కూడా అందేవాలని ఉద్దేశంతో యావత్ సోదరులు అందరూ కూడా ఎదురు సందర్భం కూడా ఒకసారి మనం చేసుకున్నాను. ఈవేళ నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశారు. ఆ రోజుగా నేనే పోటీ చేస్తానని చెప్పిన సందర్భం జరిగింది. ఈవేళ ఏ గ్రామం అయినప్పుడు కూడా యాభాల గోపాలం సోదరులు అందరూ కూడా అఖండ స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ తప్పకుండా కూడా తిరిగి మేము శాసనసభ్యుడిగా తెప్పించుకుంటాము. గతంలో మీరు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు మేము అందరూ సేవ చూసాం. రాబోయే రోజులు కూడా మంచి కార్యక్రమం మీ వల్లే మాకు అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా చక్కగా కూడా వాళ్ళందరూ కూడా నాకు అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్న సందర్భం కూడా అందరికీ మనం చేస్తున్నాను. రాబోయే రోజులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతాడు. అలాగే ఇక్కడ శాసనసభ్యుడిగా నన్ను, పార్లమెంట్ సభ్యుడిగా సునీల్ గారు కూడా గెండా మొత్తం సత్యం అని చెప్పేసి ప్రత్యేక అందరికీ కూడా మనం చేసుకుంటూ ఇవాళ లింగంపర్తి నుంచి చాలా అధిక సంఖ్యలో మా గడ్డం సత్యబాబు అలాగే మా తిరుమతి గారి ఆధ్వర్యంలో కూడా సోదరులు అందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది జనసేన వాళ్ళు ఉన్నారు, అలాగే కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తప్పకుండా పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పేసి మరో చేసుకుంటూ మరి ఈరోజు బ్రహ్మాండంగా కూడా చక్కగా కూడా ఎప్పుడు నేను ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా లింగంపర్తి ఏకతాటికి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు. కానీ ఈవేళ ప్రజలందరూ కూడా లింగంపర్తి ఏకతాటికి తీసుకురావాలి. 8,000 ఓట్లు
6,000 ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయని దృక్పథంతోటి యావత్ సోదర ముందు ఎదురు చూసే సందర్భాన్ని కూడా నాకు ఇది అనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలందరూ అభిమానంతో నేను శాసనం గెలుస్తాను. ఒక హ్యాట్రిక్ 2 సార్లు నేను శాసనం గెలిచాను, 3వసారి ఇది. ఒక ఇది కూడా చెప్తారు ప్రతి సమావేశంలో కూడా కొంతమంది ఏంటంటే 2004లో ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.